అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ TV9 రామాయణ క్విజ్ కు అశేష స్పందనొస్తోంది. 3 రోజులు 6 ప్రశ్నలు, వేలల్లో జవాబులు. సాయంత్రం 6 గంటలకు లైవ్ లో విజేతల ప్రకటన. డోంట్ మిస్. ఇక వార్తల్లోకి వెళ్తే అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కని విని ఎనుగని రీతిలో వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. 84 సెకండ్ల పాటు రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగింది. రామ్లల్లాకు తొలి హారతిచ్చి పూజలు చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత బాలరాముడి ఆలయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ అయోధ్య రామాలయంపై హెలికాప్టర్తో పూలవర్షం కురిపించారు. ఇదిలా ఉంటే రేపటి నుంచి సామాన్య భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కలగనుంది. బాలరాముడి దర్శనానికి 2 స్లాట్లు ఖరారు చేశారు ఆలయ నిర్వాహకులు. ఉదయం 7 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఒక స్లాట్ కాగా, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు మరో స్లాట్లో దర్శనానికి అనుమతిస్తారు. रघुपति राघव राजा राम पतित पावन सीताराम राजा राम पतित पावन. అయోధ్య నుండి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? అయోధ్యకి భారీగా తరలి వస్తున్నారని చూస్తున్నాము. సో నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో ఇక్కడ జనం ఎంత పెద్ద ఎత్తున వచ్చారో మనం చూడవచ్చు. ఆ విగ్రహాన్ని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ తపన పడుతున్నారు. చాలా ముందుగానే వచ్చి ఉన్నారు. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ పిలుపునిస్తూ 22న లేదా ఆ వెంటనే రావద్దు, మీరు తర్వాత తగిన సమయం చూసుకుని వెసులుబాటు చేసుకుని రావాలి అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కానీ దేశంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఆసక్తి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎంత త్వరగా బాలరాముడి విగ్రహ దర్శనం చేసుకోవాలా అన్న ఆత్రం వీరందరిలో కూడా కనిపిస్తుంది. అందుకనే పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దృశ్యాలు, ఇది రామ జన్మభూమి ఆలయానికి లోపలికి వెళ్ళే కారిడార్ ప్రవేశ మార్గం. ఇది ఇక్కడి నుంచే కాలినడకన ఒక 300 నుంచి 400 మీటర్లు నడిచి వెళ్తే ఆలయం చేరుకోవచ్చు. సో ఈ క్యూ కాంప్లెక్స్లు కానీ, దీనికి సంబంధించిన ఇతర టికెట్ కౌంటర్లు కానీ అన్నీ పక్కనే షెడ్ రూపంలో మనకు కనిపిస్తున్నాయి. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. అవి త్వరలో పూర్తవుతాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇకపోతే దర్శనానికి సంబంధించి 2 స్లాట్లు, ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు ఉదయం పూట, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రెండో స్లాట్. ఈ 2 సమయాల్లో భక్తుల దర్శనానికి అనుమతిస్తామంటూ ఆలయానికి సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. 7 గంటలకు దర్శనం ప్రారంభించడానికంటే అరగంట ముందు 6:30కు ప్రారంభ హారతి అన్నది ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి హారతి, మళ్ళీ దర్శనాలన్నీ ముగించిన తర్వాత రాత్రి 7:30 గంటలకు మరొకసారి హారతినిచ్చి ఆ రోజు దర్శనాన్ని క్లోజ్ చేయనున్నట్లుగా ఆలయ వర్గాలు తెలిపాయి. కేవలం ఇక్కడ ఈ దృశ్యాలన్నీ చూస్తుంటేనే తెలుస్తుంది. ఇంకా ఇవాల్టి విశిష్ట అతిథులుగా హాజరైన వాళ్ళు, ఈ మహా వేడుకకు విశిష్ట అతిథులుగా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందుకుని హాజరైన సాధు సంతులు ఇంకా ఆలయంలోనే చాలామంది ఉన్నారు. వారంతా కూడా బయటకు వస్తున్నారు. వారికి వాహనాల్లో పంపించే ఏర్పాట్లు ఒకవైపు చేస్తున్నారు. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. క్రౌడ్ని పోలీసులు మేనేజ్ చేయలేనంత క్రౌడ్ వచ్చిందని మనం చెప్పవచ్చు. సో ఇంకా ఈ విఐపీలందరినీ కూడా పంపించిన తర్వాత ఈ మొత్తం వేడుకలో పాల్పంచుకున్న సిబ్బందికి, పోలీసులకు కావచ్చు, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ల సిబ్బందికి, వీరందరికీ కూడా ఈరోజు దర్శనం అవకాశం కల్పించే అవకాశం ఉంది. రేపటి నుంచి సామాన్య ప్రజలందరికీ కూడా ఓపెన్గా ఉంటుంది కాబట్టి
తొలి వారం రోజుల్లో రష్ బాగానే ఉండే అవకాశం కనిపిస్తుంది, అందరిలోనూ ఆసక్తి ఉంది. అయితే 25వ తారీఖు నుంచి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి యాత్రికులు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అంటే ట్రైన్స్ అన్నీ కూడా 25th తర్వాత నుంచే అయోధ్యకు చేరుకునేలాగా షెడ్యూల్ చేసి పెట్టారు. ఈలోపు కేవలం కొన్ని సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి, విమాన సర్వీసులు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ నెలాఖరు నుంచి ఒక్కసారిగా రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నాం, కొంతమంది హాజరైన విశిష్ట అతిథుల్ని పోలీసులు ఎస్కాట్ ఇచ్చి మరీ తీసుకుని వెళ్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే అయోధ్యలో ఒక పండుగ వాతావరణమే నెలకొని ఉంది. 500 ఏళ్ల తర్వాత జరుగుతున్న దీపావళి తరహా పరిస్థితి ప్రస్తుతం మనం అయోధ్యలో చూస్తున్నాం. ఎస్ మహా